చరణ్ కౌశిక్ గారు, ఇప్పుడు మీరు 42% అన్నారు, 21% కూడా ఇవ్వాలి, 17% ఇచ్చారు లాస్ట్ కి. సార్ ఇక్కడ నిన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించి డిసిసి పదవులు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీ కలిపి 81% ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీగా. మా పార్టీ అధ్యక్షుడు బీసీ ఉన్నాడు సార్ తెలంగాణలో. మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి, కానీ డిసిసి అధ్యక్షులు మంత్రివర్గంలో 16 మందిలో ముగ్గురు అంటే 17%, సేమ్ ఇదే 17% ఇచ్చారు. ఇస్తారు ఇంకొకటి మంత్రివర్గంలో 16 అంటే 16లో 3 అంటే గదే 17% వచ్చింది. సార్ ఇంత పెద్ద ఎత్తున బీసీల గురించి చర్చ జరుగుతుందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కులగన్న చేస్తామని చెప్పిర్రు, 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి కామారెడ్డిలో ప్రకటించడం కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కులగన్న చేసి 56.33 అని చెప్పి బీసీ నిర్ధారించిన తర్వాత 42% ఇచ్చే ప్రయత్నంలో భాగంగా చేయాల్సిన ప్రయత్నం ఎక్కడ లోపం లేదు. ఒక్క చిన్న పొరపాటు కూడా చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎంపరికల్ డేటా కావచ్చు, ట్రిపుల్ టెస్ట్ కావచ్చు, అన్ని రకాల కోర్టులలో ఉన్నటువంటి కేసుల విషయంలో అడ్వకేట్ల మెట్టుడు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, తర్వాత ఇప్పుడు హైకోర్టులో ఉన్న కేసు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ప్రక్రియలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు. జంతర్ మంతర్ దగ్గర కేంద్ర ప్రభుత్వం చేసి జనగణలో కులగన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని జనగణలో కులగన చేస్తామని చెప్పి ఆల్రెడీ నార్థన్ స్టేట్ లో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కూడా జరగబోతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారమే బీసీలకు సంబంధించిన అంశం జాతీయ స్థాయి అంశమైంది. ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇంత పెద్ద ఎత్తున దాదాపు 2 గంటల నుంచి టీవీలో డిబేట్ కూడా దీని మీద మనం చర్చించుకున్నాం అంటే అది కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కావచ్చు, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎక్కడ కూడా ఖచ్చితంగా బీసీల 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో ఎట్టి ఏ అవకాశాన్ని మనం వృధా చేసుకుని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. అదే కాకుండా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట. రాష్ట్రంలో అసెంబ్లీ బిల్లు పాస్ అయితే మద్దతు ఇచ్చారు, దేశంలో భారతీయ జనతా పార్టీ ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పి వారు ఒప్పుకుంటలేరు. అదే కాకుండా జార్ఖండ్ లో అమిత్ షా గారు చాలా స్పష్టంగా మాట ఇచ్చిండు, జార్ఖండ్ లో 50% సీలింగ్ ఎత్తేస్తారని చెప్పేసి జార్ఖండ్ ఎలక్షన్ సందర్భంగా అమిత్ షా గారు మాట ఇచ్చి జార్ఖండ్ లో భారతీయ జనతా ఓడిపోయింది కాబట్టి ఖచ్చితంగా అమిత్ షా గారు మాట ప్రయత్నం వారు చేస్తారు. కేరళలో ఆర్ఎస్ఎస్ చెప్పింది 50% సీలింగ్ ఎత్తేస్తామని, జార్ఖండ్ లో అమిత్ షా గారు చెప్పారు, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేసింది. గతంలో బీహార్ లో కూడా లోకల్ నాయకత్వం ఒప్పుకుంది, జాతీయ నాయకత్వం వ్యతిరేకించే పరిస్థితి మనం ఇప్పుడు అల్టిమేట్ గా అవుట్కమ్ చూస్తారు కదా సార్. అదే సార్ ఈ సార్ ఏది కూడా ఒకేసారి ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రం కోసం కూడా చాలా సంవత్సరాల కాలం పాటు పోరాటం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నిజంగానే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే 5 నిమిషాల బిల్లు పాస్ అయ్యేది. ఇప్పుడు ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుంది, అధికార పక్షంగా భారతీయ జనతా పార్టీ 2 నాలుకల దూరంతో ముందుకు పోతా ఉంది. ఓబీసీ ప్రధానమంత్రి అంటారు, ఓబీసీ ఎంపీలు ఎక్కువ అంటారు, ఓబీసీ కేంద్రంలో మంత్రులు ఎక్కువ అంటారు, వాళ్ళు బడ్జెట్ లో నిధులు ఇవ్వరు, అదేవిధంగా ఓబీసీ రిజర్వేషన్ వేస్తారంటే భారతీయ జనతా పార్టీ ముస్లింల పేరు మీద కాలయాపన చేసే ప్రయత్నంలో వారు ముందుకు పోతారు. మా స్వయాన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, దయచేసి రాష్ట్రపతి గారిది గవర్నర్ అదేవిధంగా ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పియండి, మీ నాయకత్వం మేము వస్తానికి సిద్ధంగా ఉన్నాం, అఖిలపక్షాన్ని తీసుకుపోదాం అని చెప్పేసి స్వయాన వారే రిక్వెస్ట్ చేసినా కూడా ఇంతవరకు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కూడా ఇప్పని పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే అఖిలపక్షాన్ని తీసుకుపోతాం, అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి లెటర్ పెడితే ఆ ప్రధానమంత్రి గారు కావచ్చు, రాష్ట్రపతి గారు అసలు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి మనం చూస్తాం. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతామని ఖచ్చితంగా ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పార్లమెంట్ లో కావచ్చు, పార్లమెంట్ వెలుపల కావచ్చు ఖచ్చితంగా పోరాటం చేసే ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనకపోదు. తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే ఆల్రెడీ మనం హైకోర్టు 2 సార్లు అఫిడవిట్ దాఖలు చేసిన ఎలక్షన్ పెడతామని చెప్పేసి, అదే కాకుండా 15వ ఆర్థిక సంఘ నిధులు 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి, అదే కాకుండా ఇప్పుడు లోకల్ బాడీ సంబంధించి సర్పంచ్ ఎలక్షన్ లో గుర్తులు లేనుకున్నప్పటికీ పార్టీ పరంగా మద్దతు అయితే ప్రకటిస్తారు. గుర్తులు ఉండవు కానీ పార్టీ పరంగా మద్దతు ప్రకటిస్తారు. 17 కంటే ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉందంటారు కదా మీరు, కరెక్ట్ గా చేస్తే 17 కంటే ఇంకెక్కువ వచ్చేది, ఎందుకు ఇంత తొందర అని క్వశ్చన్ చేస్తున్నారు ఇంతకు ముందు ఉన్న వాళ్ళు. దాని సంబంధించి రొటేషన్ లో భాగంగా పోయినసారి బీసీలకు వచ్చినాయి, ఈసారి వేరే వర్గాలకు పోయినని చెప్పి చాలా స్పష్టంగా, ఎందుకంటే ఇది తొందరపడి చేసింది కాదు, చాలా రోజులు కసరత్తు చేసింది. అదే కాకుండా ఇక్కడ ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా ఖచ్చితంగా బీసీలకు నష్టం చేసే అంటే మరి బీఆర్ఎస్ టైంలో ఎక్కువ వచ్చింది, కాంగ్రెస్ టైంలో తక్కువ వచ్చింది సార్. రొటేషన్ బేస్ లో పోయినసారి ఎస్సీ ఎస్టీ పోతే వాళ్ళు రొటేషన్ తీసేశారు. బీఆర్ఎస్ రొటేషన్ కాకుండా 10 సంవత్సరాలు ఒకటే ఇంప్లిమెంట్ చేయమన్నారు, మీరు ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుండే 10 సంవత్సరాలు. ఇక్కడ ప్రధానంగా బీసీలకు పోయినసారి అవకాశం వచ్చిన కాడ ఎట్లాగో మీరు 42% పెట్టనప్పుడు 10 సంవత్సరాలు ఒకటే శాతం రిజర్వేషన్ పెడితే మరి బీఆర్ఎస్ ఆయనలో కొంత ఎక్కువ వచ్చింది కదా, దీనికంటే ఎక్కువ. ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసుకోరా మా వీళ్ళ దానిలో తక్కువ వచ్చిందని? వాళ్ళేం క్లెయిమ్ చేసుకుంటారు సార్ బీసీలకు చేసిన నష్టం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంత పెద్ద చర్చకు దారి తీసింది కాంగ్రెస్ పార్టీ సార్. చర్చల ద్వారా చర్చ పెడితే వచ్చిందండి
సార్ ఫలితాలు అనేది ఒక్క రోజు కాదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈనాడు గాలి వినోద్ గారు చాలా ఆరోపణలు చేశారు మీ సీఎం మీద రేవంత్ రెడ్డి మీద చాలా కామెంట్ చేశారు మన సీఎం మీద. ఎవరు సార్? గాలి వినోద్ కుమార్ గారు ఏదో అన్నారు, చెప్పండి.